డ్రాగన్ సినిమా కథలో మార్పులెందుకు? ఎన్టీఆర్ కోసం కథ మొత్తం మార్చేసిన వైలెన్స్ డైరెక్టర్ నీల్. స్టోరీ మార్పులో నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ని సెట్ చేసిన ప్రశాంత్. ఇంతకీ ఆ మార్పులేంటి? నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస ప్రాజెక్టులతో ప్రజెంట్ బిజీగా గడుపుతున్నారు. ఈ టైంలో తారక్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్లో యాక్ట్ చేస్తున్నటువంటి సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే కేజీఎఫ్, సలార్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నీల్ తారక్ కోసం ఎలాంటి కథను రెడీ చేస్తారో అని అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో సప్తసాగరాల దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. రుక్మిణి రాకతో ఈ మూవీపై మరింత క్రేజ్ పెరిగింది. ఈ సినిమాకి సంబంధించిన ఒక కీలక అప్డేట్ ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. మైత్రి మూవీ మేకర్ CEO చెర్రీ ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఒక సినిమా విశేషాలను పంచుకున్నారు. ప్రజెంట్ షూటింగ్ పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయని, ముందుగా అనుకున్న టైంకే సినిమా కంప్లీట్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ప్రశాంత్ నీల్ తన పనిలో ఎంత స్పీడ్గా ఉంటారో మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఒక ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. తారక్ యాక్ట్ చేసిన హిందీ మూవీ వార్ 2 రిజల్ట్ చూశాక మూవీ టీం కొంత టైం తీసుకొని కథలో కొన్ని మార్పులు చేసినట్లు చెర్రీ వివరించారు. కథను మరింత పవర్ఫుల్గా మార్చడానికి ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్ సినిమా పనులు అన్నీ కూడా అనుకున్నట్టుగా సాగుతున్నాయి. తారక్ బర్త్డే సందర్భంగా మే 20వ తేదీన ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. ఈ వార్తలు విన్నటువంటి ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియాలో సందడి మొదలు పెట్టేశారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ భాగస్వామిగా వ్యవహరిస్తుంది. రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నటువంటి సాంగ్స్ అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు మరో హైలైట్గా నిలుస్తుందని కూడా మేకర్స్ నమ్ముతున్నారు. నీల్ సినిమాలో యాక్షన్ సీన్లు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు తారక్ మాస్ ఇమేజ్ కూడా తోడవడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేత మొదలవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. నీల్ తారక్ కాంబోలో రాబోయేటువంటి ఈ విజువల్ వండర్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సినిమా ఆడియన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ టేకింగ్లో ఎన్టీఆర్ని చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో చాలా కలలు కంటున్నారు. లేటెస్ట్ మార్పులు కథను మరింత బలంగా మార్చాయని తెలియడంతో సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. అన్నీ కుదిరితే ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కొత్త చరిత్రను సృష్టిస్తుంది. మే 20న రాబోయే ఈ చిన్న వీడియో క్లిప్ కోసం ఇండస్ట్రీ మొత్తం ఎగ్జైట్మెంట్గా వెయిట్ చేస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్లో ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలను వాడుతున్నారు. ప్రశాంత్ నీల్ తన గత సినిమాల కంటే భిన్నంగా ఈ మూవీలో తారక్ను ఒక కొత్త కోణంలో చూపిస్తారని సమాచారం. భారీ బడ్జెట్తో రాబోతున్నటువంటి ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ కానుంది. ప్రమోషన్ల విషయంలో కూడా మైత్రి మూవీ మేకర్స్ భారీ ప్రణాళికతో రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి వార్ 2 అనుభవం తర్వాత ఈ స్క్రిప్ట్ను మరింత పకడ్బందీగా తీర్చిదిద్దడం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని కూడా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో అత్యధిక అంచనాలున్న సినిమా డ్రాగన్. ఎందుకంటే కేజీఎఫ్ 2, సలార్ సినిమాలతో దేశవ్యాప్తంగా మాస్ ఆడియన్స్ను ఒక ఊపు ఊపేసిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండడమే అందుకు కారణం. అయితే జనరల్గా ప్రశాంత్ నీల్ సినిమాలు వేగంగానే కంప్లీట్ చేస్తారు, కానీ డ్రాగన్ బాగా లేట్ అవుతుంది. సినిమా అనౌన్స్ చేసి 3 ఏళ్ళు అవుతుంది. షూటింగ్ సంవత్సరం ముందే స్టార్ట్ అయిపోయింది. ముందు ఈ సినిమాని ఈ సంవత్సరం జూన్లో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. కానీ షూట్ కొంత ఆలస్యం అవడంతో ఈ సంవత్సరం చివరికైనా రిలీజ్ అయితే చాలు అనుకున్నారు ఫ్యాన్స్. కానీ డ్రాగన్ అనూహ్యంగా 2027 జూన్కి వాయిదా పడిపోయింది. చాలా గ్యాప్ తీసుకున్నారు. దీంతో తారక్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అయితే ఈ రోజుల్లో అన్ని పెద్ద సినిమాలు వాయిదా పడడం కామన్ అయిపోయినా మరీ ప్రశాంత్ సైతం ఇంత లేట్ చేయడం ఏంటి అని కూడా వారు అసహనానికి గురవుతున్నారు. అయితే మధ్యలో షూటింగ్కి బ్రేక్ ఇచ్చి కథను మార్చడమే ఈ ఆలస్యానికి కారణమని వెల్లడైంది. డ్రాగన్ ప్రొడక్షన్ టీంలో ఒకరైనటువంటి చెర్రీ ఈ విషయాన్ని కంప్లీట్గా ఒక క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఆయన నిర్మాణంలో తెరకెక్కినటువంటి జెట్లీ ప్రమోషన్స్లో భాగంగా డ్రాగన్ గురించి మాట్లాడారు. గత సంవత్సరం రిలీజ్ అయిన తారక్ బాలీవుడ్ మూవీ వార్ 2 సరిగ్గా ఆడని నేపథ్యంలో డ్రాగన్ కథలో ప్రశాంత్ కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు చెర్రీ వెల్లడించారు. ఈ కారణంగానే డ్రాగన్ షూట్ కొంతకాలం ఆగినట్టుగా కూడా ఆయన చెప్పుకొచ్చాడు. అయితే షూట్ విషయంలో ప్రశాంత్ చాలా స్పీడ్గా ఉంటున్నాడన్న సంగతి తెలిసిందే అని కూడా తెలుసు. అయితే ఇప్పుడు షెడ్యూల్ అనుకున్నటువంటి ప్రకారం వేగంగా సాగిపోతున్నాయి. వచ్చే సంవత్సరం చెప్పిన డేట్కే సినిమాను వస్తుందని కూడా చెర్రీ క్లారిటీ ఇచ్చేశాడు. మరోవైపు ప్రభాస్ సినిమా ఫౌజీ షూట్ కూడా 80% దాకా కంప్లీట్ అయిందని, 3 యాక్షన్ సీక్వెన్సెస్ కొంచెం టాకీ పార్ట్ మాత్రమే మిగిలిందని చెర్రీ క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ టాకీ పార్ట్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయిందని, ఇక యాక్షన్ పార్ట్ మాత్రమే షూట్ చేయాల్సిందని కూడా చెప్పుకొచ్చాడు చెర్రీ. సో మొత్తంగా ఇక్కడ డ్రాగన్ మార్పులు సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని కూడా చాలామంది కామెంట్ చేశారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ వార్ 2 మనందరం చూస్తుంది. అయితే వార్ 2 సినిమా అనేది డెఫినెట్గా ఇంతకుముందు ఉన్న సినిమాలలో చాలా మోస్ట్ అంటే
యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత తారక్ ఫస్ట్ టైం డెబ్యూ చేస్తున్నాడు. సో ఇలా చాలా రకరకాలైనటువంటి ఎక్స్పెక్టేషన్స్. దానికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో తారక్ 2 కాలర్లు పైకెక్కి సినిమా ఆ రేంజ్లో ఉంటుందన్నారు. బట్ ఆ ఏదైతే యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయో అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సో దాని మూలంగానే చాలా అంటే దాదాపు ఒక 6 హిట్ల తర్వాత ఎన్టీఆర్కి ఒక ఫ్లాప్ పడింది. సో చాలామంది గమనించవచ్చు, అది ఎన్టీఆర్ ఫ్లాప్ కాదు, ఇది కంప్లీట్గా బాలీవుడ్ ఫిలిం. కాకపోతే అందులో ఎన్టీఆర్ ఒక స్పెషల్ క్యామియో చేశాడు అండ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడని చెప్పొచ్చు. బట్ అది మల్టీ స్టారర్ అయితే కాదు. సో అది కంప్లీట్గా బాలీవుడ్ వాళ్ళకి వెళ్తుంది, కానీ అది గెస్ట్ రోల్ కింద వస్తుందని కూడా చాలామంది టాలీవుడ్ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ బట్ యాక్ట్ చేశాడు, సినిమా మొత్తం ఉంటాడు కాబట్టి ఏదేమైనప్పటికీ సినిమాలో ఎన్టీఆర్ ఉన్నాడు, అది యాక్సెప్ట్ చేశాడు కాబట్టి ఫ్లాప్ అని చాలామంది, కొంతమంది కొంచెం కష్టంగానే యాక్సెప్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఈ ఫేమ్ ఏదైతే ఉందో కంప్లీట్గా వార్ 2 ఎఫెక్ట్ అనేది చాలా వరకు ఎన్టీఆర్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో దాని తర్వాత ఆ రేంజ్లో మళ్ళీ ఆ మాస్ ఇమేజ్ కావచ్చు, ఆ అవన్నీ కూడా మళ్ళీ బ్యాక్ రావాలంటే అది ఒక్క కేవలం డ్రాగన్ తోటే సాధ్యం. సో డ్రాగన్ కూడా ఎలా అయినా కొంచెం అటు ఇటు అయితే కొంచెం ఇబ్బంది అవుతున్నటువంటి టైంలోనే ప్రశాంత్ నీల్ కంప్లీట్గా సినిమా మొత్తం అంటే మొత్తం కాదు బట్ కొన్ని జోనర్స్ ఏవైతే కొన్ని పార్ట్స్ ఏవైతే ఉన్నాయో యాక్షన్ సీక్వెన్సెస్ అవన్నీ కూడా చేంజ్ చేసి కొత్తగా తీస్తున్నారు. అందుకోసమనే లేట్ అవుతుందని కూడా క్లారిటీ ఇచ్చారు. బట్ ఏదైనప్పటికీ కూడా లేట్గా వచ్చినా సరే చాలా లేటెస్ట్గా ఆడియన్స్ డిసప్పాయింట్ అవ్వకుండా వస్తాడని కూడా చాలా కన్ఫామ్గా చెప్పారు. ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం, రామ్ చరణ్ యాక్ట్ చేస్తున్నటువంటి పెద్ది కూడా చాలా వాయిదాలు పడింది. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్ ఎప్పుడైనా కానీ సినిమా థియేటర్లోకి ఎప్పుడొచ్చిందో చూడు, సినిమా ఎలా ఉందో మాత్రమే చూస్తాడు. ఎలా ఉందో చూసిన తర్వాత జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కాబట్టి రిలీజ్లు అనేవి పెద్ద సమస్య కాదు, రిలీజ్ అయిన తర్వాత అవుట్పుట్ ఎలా వచ్చిందనేది ఇక్కడ ఒక పెద్ద అసెట్ అనమాట. సో అందుకోసమనే ముందు ఎంత లేట్ అయినా పర్లేదు కానీ ఆ రిలీజ్ కోసమనే చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇది మొత్తంగా అటు ఎన్టీఆర్ ఇటు కంప్లీట్గా నీల్ పక్కగా కూర్చొని ప్లాన్ చేసుకొని ఆ సినిమాను ఈ రేంజ్లో డెవలప్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ రాబోతున్నట్టు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో మరి ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి.